హాయ్ ఆల్, వెల్కమ్ ఛానల్ స్నో డ్రాప్. ఈరోజు డే 36 అనమాట. 50 days ఛాలెంజ్లో నేను కిడ్స్కి క్లిప్స్ అనేది మేక్ చేశానండి, టిక్టాక్స్. అది హ్యాండ్మేడ్ దాంతో మేక్ చేశాను. ఆ మేకింగ్ ప్రాసెస్ కూడా చెప్పేస్తున్నాను. ఫస్ట్ మనము వైట్ కలర్ షీట్ తీసుకొని బ్యాక్గ్రౌండ్ కోసం వైట్ కలర్ క్లాత్ తీసుకోవాలండి. అండ్ దానిపైన నేను ఫ్రేమ్ స్టిక్ చేసుకొని, ఇది 10-inch ఫ్రేమ్, దానిపైన క్లాత్ని ఫిక్స్ చేసుకొని గట్టిగా స్ట్రెచ్ చేసి మనము తీసుకోవాలి. దాని తర్వాత నేను క్లిప్ పెట్టి డ్రాయింగ్ అయితే వేసుకున్నాను, ఏ డిజైన్ కావాలి అనేది. దాని తర్వాత ప్రాసెస్ వచ్చేద్దాం. ఫస్ట్ నేను పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చేస్తున్నానండి. ఇది ఫస్ట్ సర్కిల్ డ్రా చేసుకొని దానిపైన లీవ్స్ అలా ఒక డిజైన్ లాగా అయితే మేక్ చేశాను. ఫస్ట్ మనం సర్కిల్ తీసుకున్నాం కదా, దాంట్లో 5 పార్టిషన్స్ లాగా చేసుకోవాలండి. అది అక్కడ చేస్తున్నాను. అలా థ్రెడ్, ఇది ఎంబ్రాయిడరీ థ్రెడ్ అంటారండి, సిల్క్ థ్రెడ్ అయితే కాదు, ఎంబ్రాయిడరీ థ్రెడ్. సిల్క్ థ్రెడ్ కూడా చేయొచ్చు, కాకపోతే నేను ఎంబ్రాయిడరీ థ్రెడ్తో అయితే వాడాను. ఇది 2 స్టాండ్స్ తీసుకున్నాను. ఒక స్టాండ్ అయినా సరిపోద్ది. ఇది ఫస్ట్ దానికి మాత్రమే 2 స్టాండ్ తీసుకున్నాను. నెక్స్ట్ అన్నిటికీ 1 స్టాండ్తోనే మేక్ అనేది చేశానండి. ఒకసారి చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోయింది. 4 కంప్లీట్ అయిపోయాయి కదా, ఇప్పుడు 5థది. దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్కి వచ్చేస్తున్నానండి. ఇలా తీసుకొని ఒకటి తర్వాత ఒకటి లాగా మనం నిడిల్ని ఇన్సర్ట్ చేసి లాక్కోవాలండి. చూస్తే అర్థమైపోయింది, ఒకటి తర్వాత ఒకటి. అప్పుడైతేనే మనకి ఒక ఫ్లవర్ అనేది ఫామ్ అయిద్దండి. చూస్తేనే మీకు అర్థమైపోయింది ఎలా మేక్ చేశాను అనేది. ఎక్స్ప్లెనేషన్ కంటే ఒకసారి చూడండి. ఇన్ కేస్ మీకు కావాలి అంటే నేను పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, దాన్ని మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. వీటి కాస్ట్ వచ్చేసి, ఈ డిజైన్ కాస్ట్ ఏమో ఓన్లీ 75 రూపీస్ అండి. 2 వస్తాయి, 75 రూపీస్ అనమాట ఈ టిక్టాక్స్. రిమైనింగ్ కూడా ఒక 4 సెట్స్ ఏమో మేక్ చేశానండి. వాటి గురించి కూడా నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో పెడతాను, ఏ డిజైన్ అనేది ఎలా మేక్ చేశాను అనేది కూడా వీడియో. కాబట్టి డైలీ నా ఛానల్ని అయితే చూడండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తానో అప్పుడైతే మీకు నోటిఫికేషన్ వచ్చేసిద్దండి. అండ్ నెక్స్ట్ ఏమేమి కావాలి అనేది కూడా చెప్పండి. నేను ఇప్పుడు దాకా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, హెయిర్ యాక్సెస్ అన్నీ చేశాను. నెక్స్ట్ ఆరి వర్క్ డిజైన్స్ కూడా పెట్టాను కదండి, బ్లౌజ్ డిజైన్స్. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్మేడ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకా ఏమి కావాలనుకుంటున్నారు, కొత్తగా ఏమైనా యూనిక్గా ఏమైనా కావాలా అనేది కూడా నాకు కింద కామెంట్స్లో అయితే చెప్పేయండి. దాన్ని బట్టి నేను ఫర్దర్ వీడియోస్ వెరైటీగా పెడతాను. అలానే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మీద అయితే ఆఫర్ ఉందండి. అది మేకింగ్ వీడియో అయితే పెట్టలేకపోతున్నాను, కొంచెం బిజీగా ఉన్నాను, అందుకని ఆ మేకింగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. కాబట్టి ఏమనుకోకండి. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకైతే నోటిఫికేషన్ వచ్చేస్తాయి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇంకోటి, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఆఫర్ అని చెప్పాను కదా, 1 సెట్ వచ్చేసి ఓన్లీ 60 రూపీస్ అండి. నేను మేక్ చేసేది సింపుల్ డిజైన్తో ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పాను. ఇన్ కేస్ మీరు కనుక అది చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ అనేది ట్యాగ్ చేస్తానండి, అది చూడండి ఏమేమి డిజైన్స్ వస్తాయి 60 రూపీస్కి అని. అండ్ షార్ట్ వీడియోస్లో కూడా ఇంకొక ఆఫర్ పెట్టాను కదండి, 4 బ్యాంగిల్స్ వచ్చేసి 125 రూపీస్ మాత్రమే అని చెప్పి. దానికి కొంచెం పర్వాలేదు, కొంచెం ఆర్డర్స్ వచ్చాయి, అది మేకింగ్ ప్రాసెస్లో ఉంది, అందుకని మీకు వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయి.
ఇన్ కేస్ ఇంకా ఎవరికైనా కావాలి అంటే నేను పైన వాట్సాప్ నెంబర్ ఇస్తానని దాన్ని మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ మేకింగ్ వీడియోకి వచ్చేద్దాం. ఫస్ట్ ఏమో నేను బేబీ పింక్ కలర్ తీసుకున్నాను. దాని తర్వాత డార్క్ పింక్ తీసుకొని సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నానండి. అది కంప్లీట్ అయినాక ఇంకొకటి కూడా ట్రిక్ చెప్తాను. ఇప్పుడు మనకి బడ్ లాగా ఉంది, అంటే మొగ్గలాగా ఉంది కదా రోజ్, అది విచ్చుకుంటే ఎలా ఉంటుందని కూడా చెప్తాను. ఇప్పుడు మనము అయితే 5 స్టాండ్స్ తీసుకున్నాము, అంటే పార్టిషన్స్ లాగా చేసాం కదండి సర్కిల్లో. అవే కాకుండా ఇప్పుడు దాకైతే దాంట్లోనే మనము థ్రెడ్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాం కదా, అది కాకుండా నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఇప్పుడు చూడండి. కిందకి నీడిల్ అనేది దూర్చి ఇదొక ప్రాసెస్ అన్నమాట. చూస్తే మీకు అర్థమైపోద్ది ఎక్స్ప్లెనేషన్ కంటే, కాబట్టి ఒక్కసారి చూసేయండి. ఒకవేళ ముడి పడితే జాగ్రత్తగా తీసుకోండి, లేకపోతే గట్టిగా ముడి పడిపోతే మనకి థ్రెడ్ అంతా వేస్ట్ అయిపోయింది. అలా నీళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, అలా పక్కకి ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనము 2 హోల్స్ మధ్య నుంచి తీసుకొని వెళ్ళాలి. చూస్తే అర్థమైపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్గా వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అప్పుడైతే మీకు క్లారిటీగా తెలిసిద్ది ఎలా చేశాను అనేది. కాబట్టి స్కిప్ చేయకుండా మొత్తం చూసేస్తే మీకు ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ ఇంకొన్ని క్లిప్స్ కూడా ఫర్దర్ వీడియోస్లో అయితే పెడతాను కన్ఫామ్గా. కొంచెం వీడియోస్ డిలే అవుతున్నాయి కదండి, సారీ ఫర్ దట్. కాకపోతే నేను షార్ట్స్లో అయితే బాగానే యాక్టివ్గా ఉన్నాను. ఫుల్ లెంత్ వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం ఖాళీ లేదండి, అందుకని షార్ట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాను 2 days వన్స్ లాగా. కాబట్టి ఎవరైతే ఫుల్ లెంత్ వీడియోస్ మిస్ అవుతున్నారో ఇప్పటి నుంచి ఫుల్ లెంత్ వీడియోస్ కూడా వచ్చేస్తాయి. షార్ట్ వీడియోస్ కూడా చూడండి. చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ దాంట్లో సబ్స్క్రైబర్స్ మాత్రమే 90% ఉన్నారండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఓన్లీ 10% ఉన్నారు. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది చూడండి. చూసారా అవుట్పుట్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇన్ కేస్ మీకు కనుక ఇలాంటి క్లిప్స్ కావాలి అంటే నేను పైన వాట్సాప్ నెంబర్ ఇస్తానండి, దాన్ని మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ 75 రూపీస్ మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.